హాయ్ గైస్, వెల్కమ్స్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ 2020 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి రావడం అయితే జరిగిందనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటూ మనకి లేటెస్ట్గా ఏపీ ఐసెట్ 2020 నుంచి మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది. ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఐసెట్ 2020 హూ ఆర్ డిజర్వ్స్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ ఎంసీఏ, ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఏపీ ఐసెట్ రాశారు. పాస్ అయిన వాళ్ళందరికీ ఇప్పుడైతే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది అన్నట్టు చెప్పడం అయితే జరిగిందనమాట. ది కోర్సెస్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ద వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ కంప్రైజింగ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ 25/1/2021 ఆన్వర్డ్స్. మనకి జనవరి 25th నుంచి మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ది క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఫాలో ద గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ టు ప్రొసీడ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. హెల్ప్లైన్ సెంటర్స్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలోని మీకైతే చెప్తాను. ది లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ ఈచ్ హెల్ప్లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిఫర్ Annexure 1 for OC, BC, SC candidates, Annexure 2 for ST category candidates, and all other important information is placed on the website apsite.nic.in, and candidates are informed to visit the website before they go for certificate verification. గైస్, నేనైతే మీకు ఫీజ్ పేమెంట్ అదేవిధంగా హెల్ప్లైన్ సెంటర్స్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓన్లీ మనం క్విక్ వ్యూగా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ 1200 రూపీస్ పర్ ఓసీబీసీ క్యాండిడేట్స్కి అయితే 1200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 600 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. త్రూ ఆన్లైన్ బై క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ త్రూ ది పే ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ లింక్. మనకి డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోని పే ప్రాసెసింగ్ ఫీ అని మీకు ఒక లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని మీద ట్యాప్ చేసి మీ యొక్క మనీ అనేది మీరు పే చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓసీబీసీకి 1200, ఎస్సీ ఎస్టీకి 600. All the candidates from first rank to last rank can pay the processing fee from 24/1/2021 onwards using URL apsite.nic.in. గైస్, మనకి పేమెంట్ అనేది 24/1/2021 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎంతమంది ఉన్నా కూడాను మీరు పేమెంట్ చేయడం అనేది ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ప్లీజ్ విజిట్ apsite.nic.in అండ్ క్లిక్ ఆన్ ద పే ప్రాసెసింగ్ ఫీ. డైరెక్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతే అక్కడే మీకు పే ప్రాసెసింగ్ ఫీ అని ఒక లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని ట్యాప్ చేసి మీ యొక్క ఫీజు అయితే కట్టుకోవచ్చు. మీరైనా పే చేసుకోవచ్చు, లేదు అంటే నెట్ సెంటర్కి వెళ్ళి అయినా పే చేసుకోవచ్చు, లేదంటే ఏపీ ఆన్లైన్కి అయినా వెళ్ళి పే చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది, మీరు మొబైల్లో కూడా పే చేసుకోవచ్చు. ఎంటర్ ఏపీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ అండ్ క్లిక్ ఆన్ ది పే ఫీ ఆన్లైన్. మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద ప్రాసెసింగ్ ఫీ మీద మీరు ట్యాప్ చేయగానే అక్కడ ఏపీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అదేవిధంగా మీ యొక్క ర్యాంక్ అడుగుతుంది అనమాట. ఆ రెండు ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్లైన్ అని మీరు ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది అనమాట. అంటే ది క్యాండిడేట్ విల్ బీ డైరెక్టెడ్ టు పేమెంట్ గెట్వేకి తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ ఎనీ వన్ మోడ్ ఆఫ్ పేమెంట్. మీ ఇష్టం, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ ఎంటర్ క్యాండిడేట్స్. ఏదైనా పర్వాలేదు, మీ బట్టి మీకు ఏది అవైలబుల్గా ఉందో దాన్ని యూస్ చేసి మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. వన్స్ పేమెంట్ ఈ సక్సెస్ క్లిక్ ఆన్ ది ప్రింట్ బటన్. తప్పకుండా ప్రింట్ బటన్ మీద ట్యాప్ చేయండి. అది మీకు ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తే అక్కడ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ టేక్ ఏ ప్రింట్అవుట్ అండ్ ప్రొడ్యూస్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అయితే మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. Candidate shall note that she shall have paid the processing fee when candidates attend for certificate verification as per the schedule and ranks mentioned against each date. The processing fee should be paid online by the candidates before she attends the సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నాము అంటే తప్పకుండా ఫీజ్ పేమెంట్ అనేది జరగాల్సి ఉంటుంది అని వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ సెకండ్ స్టెప్లోని ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికీ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అయితే చెప్తూ ఉన్నారనమాట. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ఓసీ, బీసీ, ఎస్సీ, మైనారిటీ కేటగిరీస్ విల్ బీ డన్ ఇన్ ఆల్ ది హెల్ప్ లైన్ సెంటర్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ బిలో. కింద ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతి హెల్ప్ లైన్ సెంటర్లోని వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. హౌఎవర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ విల్ బీ డన్ ఇన్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఓన్లీ యాజ్ పర్ Annexure 2. ఫర్ డీటెయిల్స్ విజిట్ వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ మనకి మెయిన్ అనమాట. ఇది షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, హెల్ప్ లైన్ సెంటర్స్, రిపోర్టింగ్ టైం అండ్ రిఫర్ Annexure 1. అండ్ క్యాండిడేట్ షెల్ పే ద ప్రాసెసింగ్ ఫీ త్రూ ఆన్లైన్ బిఫోర్ ది అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళక ముందే మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ర్యాంక్స్ని ఎక్కడి నుంచి పిలుస్తున్నారు డేట్ కూడా చెప్తాను. 25/1/2021 జనవరి 25న ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 7000 ర్యాంక్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది ఆ డేట్న.
నెక్స్ట్ 27/1/2021 ఫ్రమ్ 7001 నుంచి 17,000 ర్యాంక్ మధ్య ఉన్న స్టూడెంట్స్ అందరూ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆ నెక్స్ట్ 28/1/2021 అంటే జనవరి 28న 17,001 ర్యాంక్ నుంచి 29,000 ర్యాంక్ మధ్య ఉన్న స్టూడెంట్స్ అందరూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత 29/1/2021 అంటే 29,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకి 4 డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. 25th, 27th, 28, 29 ఈ 4 డేట్స్లోని మనకి వాళ్ళు వెరిఫికేషన్కి అయితే పిలుస్తూ ఉన్నారు. మీ యొక్క ర్యాంక్ బట్టి మీరు ఆ డేట్ని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనాను పిహెచ్, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, మీకు ఏవైనా స్పెషల్ సర్టిఫికెట్స్ ఉంటే మీరు కింద ఇచ్చిన డేట్స్ ప్రకారం మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటే మీకు ఇంకొంత రిజర్వేషన్ అనేది యాడ్ అవుతుందన్నమాట. కాబట్టి ఒకసారి మీరు ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్లోని మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ రమేష్ హాస్పిటల్, ఐటీఐ రోడ్, విజయవాడలో ఉంటుందన్నమాట. కాబట్టి మన స్టేట్లో, ఏపీ స్టేట్లో ఎక్కడున్నాను ఈ స్పెషల్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ అందరూ కూడాను విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వెళ్ళాల్సిన టైంలోని మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు నేను లైట్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలోని పర్ఫెక్ట్గా మనకి సర్టిఫికేట్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, దాంతోపాటు 2 సెట్లు జెరాక్స్ కాపీ అయితే ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఐసెట్ 2020 హాల్ టికెట్, ఏపీ ఐసెట్ 2020 ర్యాంక్ కార్డ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో అండ్ కన్సాలిడేట్ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిప్లొమా అంటే డిప్లొమా మార్క్స్ మెమో, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 9th to degree and residency certificate in case where candidate has to know institutional education in respect of private candidates of AP state. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాక్సిమం ఎవరైతే 2 to 3 years నుంచి ఏపీలో ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా కావాల్సి ఉంటుంది. ఎక్కువ అంటే ఒక 10 years and 20 years పైనుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అక్కర్లేదు. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్ ఇన్ ఏపీ 10 years చెప్పాను కదా, అంతే, ఇంకా అంతకన్నా మీకు అక్కర్లేదు. రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి అంతగా ఎవరు ఆలోచించక్కర్లేదని నేనైతే చెప్తాను. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/1/2017 ఆర్ రేషన్ కార్డ్ హోల్డర్స్ కంటైనింగ్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్. ఎవరిదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అది 2017 తర్వాత ఉండేటట్టు చూసుకోండి. అండ్ రేషన్ కార్డు ఉన్నా పర్వాలేదు, ఈ రెండిట్లో ఏ ఉన్నా పర్వాలేదు అనమాట. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ ఎవరైనా ఓసీ క్యాండిడేట్స్ ఉంటే మీ దగ్గర ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉండాలి, అది మీరు అప్లై చేసుకోండి. అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ క్యాండిడేట్ హూ మైగ్రేట్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ స్టేట్. ఎవరైనాను అంటే కొంత స్టూడెంట్స్ ఉంటారు కదా, మైగ్రెంట్ అవుతూ ఉంటారు, అంటే ఈ సంవత్సరం ఏపీలో ఉంటారు, నెక్స్ట్ కర్ణాటకలో ఉంటారు, ఇలా ఎక్కువ మైగ్రెంట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది తేవాల్సి ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఒక 10 years 20 years నుంచి ఉన్న స్టూడెంట్స్కి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అక్కర్లేదు, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అక్కర్లేదు అనమాట. మిగతా సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు అవైలబుల్గానే ఉంటాయి, ఇవన్నీ మీరు రెడీ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్సైజ్ ఆప్షన్స్ అంటే వెబ్ కౌన్సిలింగ్ అని చెప్తాం కదా, అంటే మొత్తం వెరిఫికేషన్ అయినాక మనం కాలేజెస్ పెట్టుకుంటాం కదా, ఆ షెడ్యూల్ కూడా రావడం అయితే జరిగిందనమాట. షెడ్యూల్ ఫర్ ఎక్సైజ్ ఆప్షన్ అనేది ఏంటి అంటే డేట్ ఫ్రమ్ 28/1/2021 నుంచి 31/1/2021 అంటే మనకి కౌన్సిలింగ్ ఎండ్ అవుతున్న రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. వెబ్ కౌన్సిలింగ్ అనేది 28 అంటే జనవరి 28 నుంచి Jan 31 వరకు అవుతుంది. ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరైనాను ఆ రోజు అయితే పెట్టుకోవచ్చు. అక్కడ ఏంటంటే ర్యాంక్ మనకి ఏమీ లేదు, ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ అందరూ కూడాను ఈ డేట్స్లో మీరు మీ యొక్క కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎంబీఏకి ఏ ఎలిజిబిలిటీ ఉండాలి, ఎంసీఈకి ఏ ఎలిజిబిలిటీ ఉండాలి అనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. చూడండి గైస్, ఇంకాను మనకి ఆప్షన్స్ విల్ బి ఫ్రోజన్ ఆన్ 31/1/2021 at 6 PM. అంటే ఆప్షన్స్ ఎప్పుడు మనకి ఫ్రీజ్ అయిపోతాయి అంటే 31/1/2021 Jan 31 సాయంత్రం 6 PM కల్లా ఇంకా ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. అండ్ అప్పటి వరకే మీకు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చెప్తున్నారనమాట. 2 to 21 అంటే February 2nd
సాయంత్రం 6కి అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు మీకు నేను అప్డేట్ చేస్తాను. అదేవిధంగా హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికోసం నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి. అండ్ ఇది మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట. మీకు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మీకు నేను క్లియర్గా అప్డేట్ చేస్తాను. అంటే స్టెప్స్ టు బి ఫాలోడ్ అంటే ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ చేయాలి, ఆ తర్వాత ప్రింట్ లిస్ట్ సేవ్డ్ ఆప్షన్స్, తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్, ప్రింట్ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టెడ్ కాలేజ్. ఇవి స్టెప్స్ అనమాట. కాబట్టి మీరు తప్పకుండా మీ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. అది నేను సపరేట్ వీడియోలోని క్లియర్గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.